ఈ ఏడాది జూలై 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి యాత్రపై ఉగ్రవాద ముప్పు ఉందన్న నిఘా హెచ్చరికలతో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూ నుంచి పవిత్ర గుహ వరకు రెండు ప్రధాన మార్గాలైన పహల్గాం, బాల్తాల్ రూట్లలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. యాత్ర మార్గమంతా సీసీటీవీలు, కృత్రిమ మీద ఆధారిత నిఘా కెమెరాలు, డ్రోన్లు, డిజిటల్ స్కానింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనం, ప్రతి యాత్రికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో నెలకొన్న అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఐఎస్ఐ భారత్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేయవచ్చని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని జమ్మూ కశ్మీర్ అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పెద్ద ఎత్తున దాడులకు ప్రేరేపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానిస్తున్నారు. రాజౌరి, పూంచ్, అనంతనాగ్, కుల్గాం జిల్లాల అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. యాత్ర మార్గాల్లో క్విక్ రెస్పాన్స్ టీంలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, స్నైపర్లు, కేంద్ర సాయుధ బలగాలు నిరంతరం నిఘా నిర్వహిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అమర్నాథ్ యాత్రకు ఉగ్రవాద ముప్పు కొత్తది కాదు. 2000 సంవత్సరంలో పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో 30 మందికి పైగా యాత్రికులు, స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. 2001లో శేషనాగ్ ప్రాంతంలో మరో దాడి జరిగింది. 2002లో సున్వాన్ బేస్ క్యాంప్ వద్ద జరిగిన కాల్పుల్లో పలువురు భక్తులు మరణించారు. 2017లో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో 7 భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఇదంతా ఒక ఎత్తైతే 2022లో పవిత్ర గుహ సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈసారి భద్రతతో పాటు విపత్తు నిర్వహణ వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేశారు. యాత్రికులు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.